హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి షో. ఈసారి వీడియో చాలా లేట్ అయిందండి. నా కోసం వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ కొంచెం పర్సనల్ బిజీ వల్ల లేట్గా పెట్టాల్సి వచ్చింది. మనమైతే ఈరోజు గట్కేసర్లో ఉన్న అమ్మవారి గుడికి వచ్చాము అనమాట. ఈ టెంపుల్ వ్లాగ్ నేను చాలా డేస్ అంటే ఆషాఢ మాసంలో తీశాను, కానీ చెప్పాను కదా ముందే లేట్ అయింది ఈసారి అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఛానల్లో. కానీ మీరు మాత్రం ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూడండి. నాతో పాటు మీరు కూడా పడండి. ఘట్కేసర్లో ఉన్న గట్టుమైసమ్మ టెంపుల్కి అయితే మేము వచ్చేసాము ఫ్యామిలీతో వనభోజనాలకు అనమాట. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మేము ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో వనభోజనాలకి వస్తాము ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి వెళ్తామన్నమాట. ఈరోజు ఇక్కడ ఘట్కేసర్ అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఉన్నారు కదండి. ఇప్పుడైతే కింద ఉన్న టెంపుల్లో ముగ్గురు అమ్మవార్లు అయితే ఉన్నారు. కాళీమాత, దుర్గామాత, పోచమ్మ తల్లి. ఆ ముగ్గురు అమ్మలని ఫస్ట్ దర్శించుకొని పైకి ఇంకా వెళ్ళాలన్నమాట. స్టెప్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూపించానుగా. కింద నుంచి వస్తున్నాము. స్టెప్స్ పైకి ఎక్కి ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇటు పెద్ద బండరాయిలు ఉన్నాయి. పెద్ద బండరాయి మధ్య నుంచి మనకు అమ్మవారి దగ్గరికి వెళ్తాం అనమాట. మైసమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. ఈ రూట్ లో వెళ్ళాలి. ఇక్కడ ఆ తల్లి అయితే స్వయంగా వెలిసిందంటే స్వయంభూ తల్లి. అమ్మని చూడగానే రెండు కన్నులు సరిపోలేదు అసలు. మేమైతే అసలు చాలాసార్లు వచ్చాము, కానీ ఈసారి మాత్రం చాలా అనిపించింది అందరితో రావడం. మంచిగా అనిపించింది ప్రతిసారి కన్నా. ఎందుకంటే ఈసారి అందరితో వనభోజనాలకు వచ్చాం కాబట్టి చాలా హ్యాపీ వైబ్స్ ఉండే. ఇంకా పైకొచ్చి ఆ తల్లిని దర్శించుకుంటే ఇంకా మాటలు సరిపోలేదు. ఇక్కడ గట్టుమైసమ్మ తల్లిగా ఈ అమ్మవారు గోడకే వెలిసిందనమాట. ఈ తల్లి చాలా సత్యమని అందరూ అంటుంటారు. టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను మీకోసము. ఇదే అండి చిన్న గోపురం ఉంటుంది అమ్మవారికి పైన. మెయిన్ టెంపుల్ అయితే పైనే అండి, మొత్తం కొండ పైన. అందరూ ఫొటోస్ కూడా చాలా మంచి ప్లేస్. పైనుంచి వ్యూ మాత్రం చాలా అవసరం ఉంటుంది. యాదగిరిగుట్ట వెళ్ళే రూట్ ORR కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది చూడండి. చాలా వ్యూ ఎంత బాగుందో. నాకు కుదిరినంత వరకు నేనైతే నా కెమెరాలో క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను మీ అందరి కోసం. అమ్మవారు అయితే చూడండి, పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొండలకే పైన పెయింటింగ్స్ వేశారు. కొండలకి మనం వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ పిక్స్ తీసుకోవచ్చు. ఇంకా చూడండి సైడ్ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చి చూస్తే కొండల పైనే అందరూ మొక్కు మీద స్టోన్ పెడుతున్నారు. ఆ తల్లిని అయితే దర్శించుకున్నాము హ్యాపీగా. ఇప్పుడైతే ఇంకా మన కడుపు కూడా హ్యాపీ అవ్వాలంటే కడుపు కూడా తినాలి కాబట్టి కొండ కిందికి వచ్చేసి ఇలా మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి వచ్చామన్నమాట. అందుకని ఇలా వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మిక్స్డ్. ఆంటీ వాళ్ళు వెజ్ చేశారు, మా మమ్మీ ఏమో నాన్ వెజ్ చేసింది. అలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని అందరం ఎలా కూర్చున్నాం చూడండి. ఇద్దరు బావలు వాళ్ళ పిల్లలు అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 1:30 అయింది. మా తమ్ముడు కూడా చూడండి షార్ట్ మీద ఎంత స్టైల్గా పోజిస్తున్నాడు. నేను తీస్తున్నానని తెలియదు, కానీ తెలియకుండా చేశాను అనమాట వీడియో. అందుకే నేను సిగ్గుపడుతున్నాడు. సో మా అందరూ అయితే వీడియో తీస్తుంది, మేము అందరం అయితే కానిచ్చేస్తున్నాం. అందరం అయితే తినడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 1:30 లంచ్ టైం అయిపోయింది. మా తమ్ముడు తలకి చేతి పెట్టుకొని మొహం కిందికి వేసుకున్నాడు, తన ఫేస్ చూపించొద్దని మా బ్రో. ఇంకా అన్ని రెసిపీస్తో ఫుల్గా కడుపు నిండా అందరం చేసాం. హాయిగా వేప చెట్టు కింద మంచిగా చేపలు వేసుకొని వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వెళ్ళినా చాలు మన ప్రియమైన వాళ్ళతోని. చాలా బాగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫ్యామిలీతో మన బాండింగ్ కనెక్షన్స్ కూడా పెంచుకోవచ్చు ఇలా వేరియబుల్ టైం స్పెండ్ చేస్తే. ఏదో నా తరపున నాకు తెలిసిన సజెషన్ అయితే నేను ఇస్తున్నాను. మీకు కడుపు నిండా తినేసి మా అక్క పిల్లలు మా బావలు మంచిగా రెస్ట్ అవుతున్నారు. హ్యాపీగా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నారు మా బావలు. చూడండి, ఫీలింగే లేదు. ఇంట్లో ఉండి చిల్ అవుతున్నట్టే అనిపించింది. ఇంకా మా అక్క పిల్లలు అయితే ఇంకా ఇంటికి వస్తే ఏదైనా ఒకటి కొనివ్వాల్సిందే కదా.
ఇది కొనియమని అడిగితే కొనిచ్చాను. దాన్ని పట్టుకొని అలా ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నేను అందరినీ ఇంకా ఒక స్నాప్ తీసా. అంకుల్ వాళ్ళు చూడండి వాళ్ళ పిల్లలతో ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నాడు. వాళ్ళు చిల్ అవుతున్నారు. నాకేంట్రా బాబు అని మా తమ్ముడు దాచుకుంటున్నాడు. వీడియోలో దాచుకుంటున్నాడు. కానీ నేను వదులుతానా ఖచ్చితంగా వాడిని కదా, వాడిని ఎలాగైనా క్యాప్చర్ చేస్తా లేవు అని చెప్పేసి ఇక మా జోక్ చేయగానే వాడు నవ్వేశాడు. ఇంకా మా చెల్లె చూడు దండం పెట్టి సైడ్ తీసుకొని నన్ను తీయక అని చెప్పేసి మా అక్కని చూపిస్తుంది. మా అక్కేమో బిజీగా స్వీట్ తింటుంది. అందరినీ క్యాప్చర్ చేస్తూ నేను వీడియో తీస్తున్నాను. చూసారు కదండి, మేమైతే హ్యాపీగా లంచ్ చేసేసి ఆ తల్లిని దర్శించుకొని మంచి టైం స్పెండ్ చేసి ఇంటికి బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఇదైతే చాలా మంచి ప్లేస్ అండి. వన భోజనానికి రావాలనుకుంటే మీరు కూడా రండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.